ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ మధ్య మధ్యలో యాడ్ అవుతాడు. మేము మా ఊరు నుంచి అయితే తొలగి రాలేదు. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ముగ్గురం ట్రై చేసినాం, ముగ్గురికి అసలు ఊదన్నీకి రాకపోయా. అది ఎట్లుతారో అర్థమే అవుతలేదు. ఆ సాయంతో అడిగి చూసినా కానీ అయినా సరే వీలు కాలే. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. వీళ్ళు ఎంత తీసుకున్నా కూడా ఒడుస్తలేదు వీళ్ళు షాపింగ్. అవుట్ఫిట్ ఫర్ టుడే స్టేయింగ్ కంప్లీటెడ్. ఈరోజు శ్రీశైలం టార్గెట్. ఇక శ్రీశైలం వెళ్ళాలి. ఇక టైం ఇప్పుడు 6:30 అవుతుంది. ఈరోజు డే 7. ఈరోజు మేము ఫాస్టింగ్ ఉన్నాం నలుగురం. మిగతా సామాన్లు కూడా ఫాస్టింగ్ ఉన్నారు. వాళ్ళు కొంచెం ముందర లేరు, కొందరు అనుకున్నారు. మేము ఫాస్టింగ్ ఉన్నాం ఈరోజు. మా అజయ్ ఫస్ట్ టైం ఈరోజు ఫాస్టింగ్ ఉండడా చెక్ చేద్దాం. ఈ పోస్టర్ ఒకసారి చదివితే మీకే అర్థం కావచ్చు. అయినా సరే మేము మళ్ళా అడవిదారినే ఎంచుకున్నాం. హోప్ ఫర్ ది బెస్ట్. జై శ్రీ ఆంజనేయ. గైస్ మనకు ఇప్పుడే తోడుగా ఇచ్చాడు. పాదయాత్రలో తోడుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ సడన్గా మధ్య మధ్యలో వచ్చి యాడ్ అవుతుంది. కమాన్ చింటూ కమాన్. సామే మేము ఈ రోజుకి 7 రోజులు పాదయాత్ర కంప్లీట్ కావుతుంది. మేము మనవి ఏమనగా మా సాములు మరియు మాతో పాటు వచ్చిన సివిల్ సాములు పాదయాత్ర పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పాదయాత్ర ఈ రోజుతో ముగిస్తుంది. మరి శ్రీశైలం చేరుకున్నాము. అందరూ ఆ భగవంతుని దయ వలన క్షేమంగానే రావడం జరిగింది. అందరూ ఇలాగనే ఎప్పుడు వేళవేళలా ఆ భగవంతుని కృపతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర విజయవంతం చేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీశైలం మల్లికార్జున స్వామికి జై. జై. దా వచ్చేసాయి. దా కమాన్ దా చింటూ దా. చింటూ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ మధ్య మధ్యలో యాడ్ అవుతాడు. మేము మా ఊరు నుంచి అయితే తొలగి రాలేదు. సడన్గా మధ్యలో యాడ్ అయ్యాడు. వస్తూనే ఉన్నాడు. వీడియో తీస్తామంటే పొదలకు ఉరుకుతున్నాడు. కమాన్ చింటూ కమాన్. రావాలి. ఆల్మోస్ట్ మన శ్రీశైలం చేరుకోబోతున్నాం. కొండ దిగి మళ్ళీ కిందికి వెళ్ళాక వాటర్ రావడం జరుగుతుంది. అక్కడ మరి ఒక శివలింగం కూడా ఉంటుంది. మరి శివస్వాములు అక్కడ వాటర్లో స్నానం చేసి మరి పాదయాత్రని కొనసాగించి మరి సాక్షి గణపతి దగ్గర కూడా వాళ్ళ యొక్క పాదయాత్రని కొనసాగిస్తారని మనం చేస్తున్నాం. చూడండి గైస్. శ్రీశైలం మల్లికార్జున స్వాముల వారికి జై. జై విఘ్నేశ్ మహారాజ్ కి జై. వాటర్ వస్తాయి చూడండి గైస్. వాటర్ ఆడా గైస్. ఒక్కసారి చూడండి గైస్. మొత్తం ఎట్లుందో లొకేషన్. ఖాళీ లైవ్లో చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోతాయి. ఖాళీ చక్కెర వచ్చే వాళ్ళు కూడా ఉంటే పర్సన్ అవుతారు. ఇది దూరంకి చూస్తే ఆ మంచుల వల్ల ఒక పోస్టరా అన్నట్టు కొడుతుంది. చూడండి గైస్. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. లోయ పైనుంచి చూసి చక్కెర చుట్టూలోకి అయితే వాళ్ళు చక్కెర వచ్చి కింద పడుంటే. చూడండి గైస్. నీళ్ళు ఇక్కడ నుంచి ఇలా నుంచి అలా కిందికి వెళ్ళిపోతున్నాయి. చూడండి గైస్. లింగం చూడండి గైస్. మధ్యలో ఉంది. నీళ్ళ మధ్యలో వాళ్ళు కొందరు దాని మీద కాయిన్లు వేసి మొక్కుతున్నారు. ఎట్లా చూడండి గైస్. హైట్ ఉంది. పైకి వెళ్ళిన తర్వాత తీస్తా. చూడండి గైస్. బాబా వేస్తుండ కొంచెం స్పీడ్ వచ్చినానుకో దమ్ ఆపుకోలేకపోతున్నాం. చూడండి గైస్. ఇంతకుముందు లోయ చూశారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. మా సాములు అందరు ఇక్కడనే వెయిట్ చేస్తున్నారు. చూపిస్తాం మా సాములని. వాళ్ళు 4th బ్లాగ్లో 5th బ్లాగ్లో 6th బ్లాగ్లో వాళ్ళు మిస్ అయిపోయారు. ఇప్పుడు చూపిస్తా. హాయ్ చెప్పండి స్వామి. ఇక మిస్ చేసిన. హాయ్ చెప్పు స్వామి. చూస్తావు
హాయ్ గైస్ అన్నస్వామి హాయ్ చెప్పండి గైస్. సాములు మా పెద్ద స్వామి గురుస్వామి సాములు ఒక 2-3 రోజులు మిస్ చేసిన వాళ్ళని బ్లాగ్లో. ఇప్పుడు అందరినీ హాయ్ చెప్పుకుంటామండి సాములు. హాయ్ హలో హాయ్ స్వామి. గుడ్ మార్నింగ్ స్వామి. హాయ్ హాయ్ స్వామి. అంతే. స్టే ట్యూన్, చూస్తా, వెయిట్ అండ్ వాచ్. శరణు శరణు లింగయో శరణు రామలింగయో శరణు దేశి మొక్కేదాను జడల రామలింగయ. శరణు శరణు లింగయో శరణు రామలింగయో శరణు దేశి మొక్కేదాను జడల 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 రామలింగయో. రాత్రి బాగుంది. రాత్రి రామలింగయో శరణు జడల రామలింగయో జడల రామలింగయ. అద్దాల మేడ దిగి రావయో లింగయో శరణు చేసి మొక్కేదాము జడల రామలింగయ. శరణు శరణు లింగయో శరణు చేసి మొక్కేదాము జడల రామలింగయ. 12 మెట్టు దిగి రావయో లింగయో శరణు చేసి మొక్కేదాను జడల రామలింగయ. 12 మెట్టు దిగి రావయో లింగయో శరణు చేసి మొక్కేదాము జడల రామలింగయ. 12 మెట్టు దిగి రావయో లింగయో శరణు చేసి మొక్కేదాము జడల రామలింగయ. 12 మెట్లకి రావయో లింగయో శరణు చేసి మొక్కేదాము జడల రామలింగయ. శరణు లింగయో శరణు రామలింగయో శరణు చేసి మొక్కేదాము జడల రామలింగయ. శరణు లింగయో శరణు రామలింగయో శరణు చేసి జడల రామలింగయ. నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నీకన్నా ఎక్కువ నాకెవ్వరున్నారు ఓ కన్న తండ్రి నమ శివాయ. నీకన్నా ఎక్కువ నాకెవ్వరున్నారు ఓ కన్న తండ్రి నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ की జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ की జై. జై శివాజీ జై శివాజీ జై జై శ్రీరామ్. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. శివాజీ మహారాజ్ की జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ की జై. బ్రహ్మపట్నము బోధమంటే బ్రహ్మపట్నం బోధమంటే దారి దొరకదు శివ బ్రహ్మపట్నం బోధమంటే దారి దొరకదు శివయ్యా శ్రీకటాయే శివయ్యా దారి దొరకదు శివయ్యా శ్రీకటాయే శివయ్యా. అడవి దారిన బోధమంటే అడవిలో నా ఆరుపులు వాటమా శివయ్యా మనసు చాలా తిరిగిరాయే. చూడండి గైస్, ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది లోయ. సాక్షి గణపతి దగ్గరికి రీచ్ అయినాం. సాక్షి గణపతి లోపల దర్శనం చేసుకుని వచ్చి వీడియో తీస్తా. ఒకవేళ అక్కడ లోపల అలౌ చేస్తే తీస్తాం. చూడండి గైస్, ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం దర్శనానికి. ఆలయానికి దారి గైస్. మింగిల్ తీస్తారు కుమార్, అజయ్, మా బాబాయ్, నేను కూడా తీస్తా. గైస్ ఇందాక తీయడానికి వీలు కాలే, దండం పెట్టుకోండి.
జాగ్రత్తగా చూసుకొని రావాలి స్వామి. కొంతమంది స్వాములు మెడల్ ఎట్లా గంటలు వేసుకుంటారు గుర్తుపట్టడానికి. మా బాబాయ్ కుమార్ అజయ్ ముందర నడుచుకుంటూ అవుతారు మెల్లగా. ఫైనలీ 7th డే రీచ్ అయినాం శ్రీశైలం. ఇంకొద్దిసేపట్లో మరీ దగ్గరగా వెళ్తాము. వెళ్ళిన తర్వాత చూపిస్తా. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ వ్యూ ఇక్కడ నుంచి. వెహికల్లో వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది వాళ్ళకు. పాదయాత్ర వేసుకుంటే కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేస్తే మేము ఈ ప్లేస్ చూపిస్తా. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీశైలం చూపిస్తా. అంతవరకు వెయిట్ అండ్ వాచ్. గైస్ చూడండి గైస్, వెహికల్స్ని ఆపి మాకు దారి వదిలేరు పోవడానికి. నార్మల్గా వెహికల్స్లలో వస్తే ఇక ఆపు అక్కడి నుంచి వస్తారు. ఫైనలీ వచ్చేసినాం ఇంకా ఆల్మోస్ట్ కొద్ది దూరంలో ఇంకొంచెం. గైస్ కొంచెం సాడ్ న్యూస్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టాలంటే డబ్బులు ఛార్జ్ 30 రూపీస్ 50 కూడా ఛార్జ్ చేస్తారు. చూడండి గైస్ సబ్స్క్రైబర్స్ గైస్ చూడండి వీళ్ళ ప్లాన్. వాళ్ళకు బై మిస్టేక్లో పక్కకు దారి తప్పుతారు అన్నట్టుగా తాడుగా థ్రెడ్స్ కట్టారు చేతులకు. టవాలు కానీ అట్లా ఒకరికొకరు ఇట్లా జంటలు జోడుగా పట్టించారు. హాయ్ చెప్పండి అందరు ఒకసారి. ప్లాన్ బాగుంది కదా, వినండి చూడండి. ఇంకా పబ్లిక్ ఫుల్ రష్ ఉంటుంది. ముందు ఇంత కాన్ఫిడెంట్గా నేను మాట్లాడకపోతుండే. ఇప్పుడు ఈ వ్లాగ్ తీసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది పబ్లిక్లో మాట్లాడతాం కూడా. పర్మనెంట్ టాటో, ఇది టెంపరవరీ టాటో. చూడండి గైస్, టాటో వేసే విధానం నేను ఫస్ట్ టైం చూస్తున్నా గైస్. మస్తు పెయిన్ఫుల్ కదా గైస్. మనల్ని మనం ఫిలిం చేసుకుంటుంటే మనల్ని ఒక డ్రోన్ తీసుకొని తీసిస్తుంది. చూడండి డ్రోన్. హాయ్ చెప్పండి గైస్. వెళ్ళిపోయింది గైస్ డ్రోన్. మనం కూడా ఒకటి కొందాం డ్రోన్. క్రౌడ్ అజయ్ కుమార్ బాబాయ్ వెళ్తున్నారు. ఫుల్ క్రౌడ్ ఉంది గైస్. క్రౌడ్ చూడండి గైస్, మొత్తం ఉసుకేస్తే రానంత జనం. కొంతమంది తప్పిపోయినరు, మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తారు వాళ్ళ కోసం. ఒక్కసారి దర్శనం లైన్ చూడండి గైస్, ఎంత రష్ ఉందో. ఫుల్ రష్ ఉంది అసలు. ఇంత కూడా ఇంచు కూడా కదలతలేరు వాళ్ళు. మేము ఇంకా దర్శనం చేసుకోవడానికి ఇంకా ఏం ఆలోచించలే, ఇంత రష్లు ఎలా చేసుకోవాలని. చూద్దాం గైస్. మాల తీసే ప్లేస్ ఇదే. నైట్కి మొత్తం ఫుల్ శివస్వాములే నిండిపోతారు ఈ ప్లేస్ అంతా. నైట్కి ఒకవేళ వీలైతే చూపిస్తా. మా బాబాయ్ కుమార్ వీళ్ళు ట్రై చేస్తారు, చూద్దాం. నో యూ బాబాయ్, ఇట్స్ యువర్ టర్న్. నో, ఇంకా సామ్ కొంచెం వచ్చింది. సెకండ్ గైస్, ముగ్గురం ట్రై చేసినాం. ముగ్గురికి అసలు ఊదనీకి రాకపోయా. అది ఎట్లుతారో అర్థమే అవుతలేదు. ఆ సాయంతో అడిగి చూసినా కానీ అయినా సరే వీలు కాలే. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు, మంచి మంచి అవుట్ఫిట్ల పైకి. చూద్దాం, వీలైనంత ఎక్స్ప్లోర్ చేద్దాం. లైఫ్ అందరికీ సేమ్ కాదు గాయస్. చాలామంది మోటివేషన్ కావాలి అది ఇది అంటారు. కొన్నిసార్లు కొన్ని ట్రిప్లకు వెళ్ళిన తర్వాత మీ మైండ్ సెట్ మొత్తం ఓవరాల్గా షిఫ్ట్ అయిపోతుంది. అదే విధంగా సేమ్ ఇలాగనే అక్కడి వరకు వెళ్ళాలి గాయస్. తన కమిట్మెంట్ వల్ల అలా వెళ్తుండో భక్తితోన. చాలా హార్డ్, అందరు చేయలేరు.
మొత్తం మిక్స్ ఉన్నాయి, మిక్స్ ఇస్తారంట గైస్ కొనుక్కుంటే. చూడండి గైస్, మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాం. ప్రస్తుతానికి కొంచెం అలసిపోయినాం, ఒకవేళ రెస్ట్ తీసుకొని చేస్తాం. అస్సలు ఇంత కూడా కదలట్లేడు గైస్, ఎవరు డిస్టర్బ్ చేసినా కూడా అట్లే స్టాచ్యూ లాగా నిలబడ్డాడు రియల్గా. ఇక్కడ లోపలికి వెళ్తున్నాం. లోపలికి ఎంట్రీ అవుతున్నాం, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. థర్డ్ వ్లాగ్లో చూపించిన కదా బొగ్గలు మాయం, బొగ్గలు మటు మాయం. గైస్ ప్రస్తుతానికి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్నానం చేసి మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాం శ్రీశైలం మొత్తం. గౌరసత్రంలో రెస్ట్ తీసుకున్నాము, కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మా బుల్లర దగ్గరికి వెళ్తున్నాము. బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత తీస్తా గాయస్. సోమనాథుడు, భీమశంకరుడు, మహాకాలుడు, ఓంకారేశ్వరుడు, వైద్యనాథుడు, మల్లికార్జునుడు, రామేశ్వరుడు, నాగేశ్వరుడు, విశ్వనాథుడు, కేదారేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కృష్ణేశ్వరుడు. మా డ్రైవర్ వెహికల్, ఎవరికైనా వెహికల్ కావాలంటే కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్కి కాంటాక్ట్ కావండి. ఈ డ్రైవర్ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ స్టే చేయాలి నైట్ అట్లా. ఈ సామ్కి మస్తు ఎక్స్పీరియన్స్ ఉంది. అటు ఇటు మా బండిని దేవులాడి మా బండి దగ్గరికి వచ్చినాం గైస్. మళ్ళీ ఒకసారి రెస్ట్ ఇక, తర్వాత కలుద్దాం. హలో గైస్, ఈరోజు 7 రోజులు గడిచిపోయింది పాదయాత్ర స్టార్ట్ చేసి. ఈరోజు 7వ రోజు. మేము పాదయాత్ర కంప్లీట్ చేసేసినాం. మా స్వామి మీకు చెప్తాడు, మా గురుస్వామి మీకు చెప్తాడు. ఓం నమః శివాయ. శ్రీశైల భ్రమరామ సమేత మల్లికార్జున స్వాముల వారికి జై. ఈరోజు అనగా 15/2/2026 రోజున మేము పాదయాత్ర 7 రోజులతో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆదివారము రోజు సాయంత్రము శ్రీశైలం చేరుకొని మా యొక్క పాదయాత్రని కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మాతో పాటు వచ్చిన సివిల్ సాములు మరియు శివసాములు అందరూ ఐకమత్యతో కలిసి ఈరోజు మరి శ్రీశైలంలో చేరుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయడం జరిగింది. మరి అందరికీ విజయవంతం చేసినందుకు మరి యొక్క ఈ అందరి శివసాములకు సివిల్ సాములకు నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. విన్నారు కదా గైస్, మా గురుస్వామి ఏం చెప్పిండో అదే మేము అందరం కలిసి ఐకమత్యంతో కంప్లీట్ చేసినాం. ఓం నమః శివాయ. బండి దగ్గర గంగ వేసి అవుట్ఫిట్ రెడీ చేసుకొని ఇడవడానికి వచ్చినాం. స్టార్ట్ చేసారు. నేను కూడా ఒక పొద్దు ఇడుస్తాగా మొక్కి, బాబాయ్ కూడా ఒక పొద్దు ఇడుస్తుండు. అయిపోయా కథ. ఒక పొద్దు కంప్లీటెడ్ కలింగర్ పండుతోటి. ఇంతకుముందు ఒక పీసుకు 10 రూపాయలు ఇక్కడ శ్రీశైలంలో. ఒక పొద్దు కంప్లీట్ చేసుకొని షాపింగ్కి అయితే రెడీ అయిపోయాం. అజయ్ ఆ ఇంట్రో ఇప్పుడే ట్రై చేస్తున్నాం. నేను కొంచెం మా గురుస్వామి షాపింగ్కి రెడీ అయిపోయిండు. కుమార్గాడు ఇక్కడ, మా చింటు స్వామి, మా తమ్ముడు, మా బాబాయ్ షాపింగ్కి రెడీ అయిపోయినాం. మా నాయన స్వామి ఇక్కడ, అన్నస్వామి, వరుణ్ షాపింగ్కి వెళ్ళిన తర్వాత షాపింగ్ చూపిస్తా. ఎంతమంది వింటారు ఈ ప్రవచనాలు, చాగంటి ప్రవచనాలు? కామెంట్ చేయండి వినేవాళ్ళు. ఇప్పటి యూత్ కూడా చాలామంది చాగంటిని ఫాలో అవుతున్నారు రీల్స్లో. షాపింగ్ చేసుకోవడానికి ఎంటర్ అయినాం గైస్. వెళ్తున్నాం మెల్లగా, షాపింగ్ చేసుకొని వెళ్తాం గైస్. మా
మా బాబాయ్ ఇప్పుడు షాపింగ్ చేస్తాడు మా పిన్ని కోసం. గైస్ ఫుల్ రష్, ఎటు చూసినా ఫుల్ రష్. చూడండి గైస్ ఎట్లుందో, ఫుల్ రష్ అయితే ఫుల్ ఉంది. రేపు ఈవినింగ్ టైం కల్లా ఎవరు ఉండరు నాకు తెలిసి. మ్యాక్సిమం అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు. రష్ చూడండి, ఫుల్ రష్ చూడండి గైస్. ఆ మిర్రర్స్ వల్ల షాప్ భలే అట్రాక్షన్ కలుగుతుంది, వేరే లెవెల్. ముందర వెళ్తున్నారు వీళ్ళు. గైస్ ఫోటోషాప్కి ఎంటర్ అయినాం. గ్రీన్ స్క్రీన్లు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్, రాధాకృష్ణ మాడుతున్నారు వీళ్ళు. వీళ్ళు ఎంత తీసుకున్నా కూడా ఒడుస్తలేదు వీళ్ళ షాపింగ్. ఈరోజు అయిపోయేటట్లు లేదు వీళ్ళ షాపింగ్. అవుట్ఫిట్ ఫర్ టుడే. గైస్ చిన్న ఉన్నప్పుడు బొమ్మల కోసం ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత బొమ్మలకు మనకు దూరం వచ్చేసింది. ఇప్పుడు మనకు అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలి. ఇంకా వచ్చినాం గైస్. గైస్ వాడి హ్యాపీనెస్ చిన్న ఉన్నప్పుడు అందరూ ఉంటుంది కదా, ఇప్పుడు హ్యాపీనెస్కి అద్దే లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ప్రతి ఒక్కరు ఇంకా రిమోట్ కార్ అవి కావాలని అడుగుతారు చిన్నపిల్లలు. సామి ఏం కావాలి సామి నీకు? ఫుల్ హ్యాపీ, దిల్ ఖుషిగా ఇక్కడనే ఉన్నాయి వాళ్ళ హ్యాపీనెస్. వాళ్ళ హ్యాపీనెస్ మొత్తం ఇక్కడే. కొందరికి రిమోట్ కార్, కొందరికి గన్ను. మనకు వేరే ఇప్పుడు మన ఏజ్కి తగ్గట్టు మారిపోయినాయి. లేడీస్కి టెడ్డీ బియర్. మా సామ్కి ఏమో అడుగుతుండ్రు, జీప్ కొనిపించాలంట. ముఖం దాచుకుంటుండ్రు. ఎందుకు సామ్ గట్లేస్తావు? ఇక్కడ ద క్రౌడ్ చూడండి గైస్. ఇట్లా ఎప్పుడైనా గుంపులు ఉన్నప్పుడు పిల్లలు తప్పిపోతారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్. ఫుల్ క్రౌడ్ ఉంది. క్రౌడ్ వచ్చినప్పుడు మాత్రం పిల్లలు జాగ్రత్త. ఒక్కసారి తప్పిపోయారు చాలా కష్టమవుతుంది మనం వెతకడానికి. ముందే కొంతమంది దొంగలు ఉండొచ్చు, చెప్పలేము. అందుకే కొంచెం ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, చేయి మాత్రం వదలకండి. ఇక సాంగ్ స్టార్ట్ అయిపోయారు. మా బాబాయ్ అజయ్ కుమార్ వాళ్ళు సపరేట్ డివైడ్ అయిపోయి బస్కి వెళ్ళిపోతారు. మనం పాతాళ గంగలో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ సాములతో పాటు మనం వెళ్దాం. బాయ్ సెంట్ ఆఫ్ చెప్పేసండి వాళ్ళకి. ఇక డివైడ్ బస్లో సీట్ దొరకాలని కోరుకుందాం మనం వీళ్ళకు. గైస్ ఇప్పుడు సాములు మాల తీసే టైంలో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి గుడి లోపట ఒక అతను పాకదుడుతాడు లోపట. అందుకనే లైట్స్ కొద్దిసేపు ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసి అతను పాకదుట్టకం అయిపోయిన తర్వాత లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. నేను ఇంకా చూపిస్తాను వీళ్ళంతా. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అటు సైడ్. వీళ్ళందరూ ఆ పాక చుట్టడం ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేస్తారు, కానీ వీళ్ళు కాదు వీళ్ళందరికీ చూడడానికి. మొత్తం ఫుల్ రష్ ఆగిపోయింది ఇక్కడికే. ఇప్పుడు సాములు మాల తీసే టైం అయింది. ఆల్రెడీ లేట్ అయిపోయాం. లైట్స్ ఆఫ్ చేసారు అంటే అర్థం పాక దుఃఖం స్టార్ట్ చేసారని. మళ్ళీ లైట్స్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. గైస్ అందరు వెయిటింగ్ లైట్ కోసమే. ఫుల్ క్రౌడ్. శంభో శంకర్ మొత్తం ఫుల్ క్రౌడ్ గైస్.
గైస్ ఈ విధంగా మాల తీస్తారు ఒక గురుస్వామి. Guys, తెల్లారేసరికల్లా ఇక్కడ ఒక్కరు కూడా కనిపించారు. బళ్ళు మొత్తం అంతా ఫుల్ ట్రాఫిక్. ఏదో విధంగా మొత్తం అందరు ఇక్కడ నుంచి మొత్తం. గైస్ ఈ రోజుతో శివస్వాముల దీక్ష కంప్లీటెడ్. గైస్ ఇంకా బల్లాగా వెళ్తూనే ఉంటాయి. ఫుల్ ట్రాఫిక్ ఇప్పుడు. ఒక్క బండి లేకుండా మొత్తం ఖాళీ అయిపోతుంది. గైస్ సేమ్ మేము కూడా అదే విధంగా బండి తీసుకొని వెళ్ళాలి. సాములు మాల తీసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ మా రిటర్న్ ప్రయాణం మేము ఎలా కొనసాగించాము, ఇవన్నీ నా రేపటి ఫైనల్ వ్లాగ్లో నేను చూపిస్తాను. ఓకే గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.